Hello all, welcome to VG Cinema 24. Here the non-spoiler review of the film Lick Love Insurance Company, written and directed by Vignesh Shivan and produced by Nayanthara and SS Lalit Kumar. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రివ్యూ ఏంటంటే ఇది ఒక ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ వచ్చిన సినిమా. అంటే ఈ సినిమా మొత్తం మనకు 2040లో సెటప్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ 2026లో ఉన్నాం కదా. సో 2040 కల్లా ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఆ టైంలో ఇండియాలో పీపుల్స్ ఎట్లుంటారు, లేదంటే మన తెలుగు స్టేట్స్లో జనాలు ఎట్లుంటారు, యూత్ ఎలా ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ ఏ లెవెల్ అడ్వాన్స్లో ఉంటుందని చెప్పేసి మనకి ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. బేసిక్ స్టోరీ ఏంటంటే, సో మనిషి చనిపోతే ఎలాగైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అలాగే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్సే మనకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీని మీద మనకు ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ పేరుతో మనకు ఒక మొబైల్ యాప్ ఉంటుంది. 2040లో ఉన్న యూత్ జనరేషన్కి వాళ్ళు లవ్లో పడాలి అన్నా, లవ్లో ఫెయిల్ అవ్వాలి అన్నా, బ్రేకప్ అవ్వాలి అన్నా, లేదంటే లవ్ నుంచి బయటికి రావాలన్నా ఈ యాపే డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతగా కనెక్ట్ అయిపోయారు. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో మన హీరో హీరోయిన్స్ ఎలాంటి లవ్లో ఎలా పడ్డారు, సో వాళ్ళ లవ్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ వాళ్ళ లవ్ సంగతి ఏంటి, వాళ్ళ లవ్లో గెలిచారా ఓడారా, మరి ఈ లిక్ అనే యాప్ వాళ్ళ లైఫ్ మీద చేసిన ఎఫెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాలి. మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మనకు 2 వరల్డ్స్ ఉంటాయి. నేను కొంచెం డీటెయిలింగ్ స్టోరీలోకి వెళ్తా. ఒకటి ఏంటంటే కంప్లీట్ గా మొబైల్స్ ఉన్న వరల్డ్, ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ గా అసలు మొబైల్సే ఉండదు. అది కూడా అదొక పచ్చని ప్రపంచం అనమాట. ఈ కంప్లీట్ గా మొబైల్స్ ఉన్న వరల్డ్ లో మన హీరోయిన్, వాళ్ళ మదరు, ఆమె ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉంటారు. ఇక్కడే మనకు లిక్ కంపెనీ అండ్ దాన్ని యూజ్ చేసే యూజర్స్ అంతా చూపిస్తారు. ఈ పచ్చని ప్రపంచంలో డైలీ ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల అండ్ ఈ మొబైల్స్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే వాళ్ళ యొక్క లైఫ్ ని సరిగా ఎంజాయ్ చేయలేకపోతుంటారో, వాళ్ళు బాగా మానసిక క్షోభను అనుభవిస్తుంటారో వాళ్ళ లాంటి కోసం ఒక స్వచ్ఛంద ఆర్గనైజేషన్ లాంటిది ఏర్పాటు చేసింటారు అనమాట. ఆయన ఎవరో కాదు, మన హీరో వాళ్ళ ఫాదర్. ఆ క్యారెక్టర్ ప్లేడ్ బై సీమన్. ఈయన పొలిటీషియన్, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సీమన్ గారు ఈ ప్రదీప్ రంగనాథర్ గారికి తండ్రిగా యాక్టింగ్ చేశారు ఈ సినిమాలో. ఆయన ఒక ఆర్గనైజేషన్ ని రన్ చేస్తూ ఉంటాడు. అదొక పచ్చని ప్రపంచం లాగా మనకు సినిమాలో చూపించారనమాట. ఇక్కడ మొబైల్స్ ఏం అల్లో ఉండవు. ఒకవేళ వాళ్ళు మొబైల్ తోటి లోపలికి వచ్చినా కూడా అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి మొబైల్కి ఎలాంటి టచ్ లేకుండా వాళ్ళ వర్క్ని చేసుకోవడం, అంటే చెట్లను పెంచడం కావచ్చు, వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కావచ్చు, ప్రకృతితో మమేకం అవ్వడం కావచ్చు, కరాటే నేర్చుకోవడం, ఇలాంటివన్నీ ఇక్కడ చేస్తుంటారు అనమాట. మరి ఈ ప్రపంచం నుంచి వచ్చిన మన హీరో, సో మొబైల్తో ఉన్న వరల్డ్ ఉందని చెప్పినా కదా, ఈ వరల్డ్లో ఉన్న మన ధీమాని చూసి లవ్లో పడతాడు. ఇక్కడ ధీమా అంటే మన హీరోయిన్ కృతి శెట్టి, ప్లేడ్ ద క్యారెక్టర్ ధీమా ఇన్ దిస్ మూవీ. సో ఇక్కడ మనకు కృతి శెట్టి, ఆమె బోర్న్ అండ్ బ్రాటప్ మొత్తం మొబైల్స్లోనే ఉంటుంది అనమాట. వాళ్ళ మమ్మీగా మాలవిక గారు చేశారు. సో ఆమె తినాలన్నా, లేవాలన్నా, పడుకోవాలన్నా ప్రతిదీ మొబైల్ నుంచే చేస్తూ ఉంటుంది. అందులో తనకు లిక్ అనే యాప్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అనమాట. సో ఇదే టైంలో మనకు ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓనర్ ఉంటారు కదా, మనకు ఎస్జే సూర్య గారు. ఆయన ఇక్కడ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కూడా సూర్యనే అనమాట. సో ఆయన ఈ యాప్ కోసం ఒక సాలిడ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా రకాల టెస్టులు చేస్తారు చాలా మంది యూత్ తోటి, మేల్ ఫీమేల్ తోటి. అందులో మన హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి ఇక్కడ వాస్ అనమాట. ఆయన ఇచ్చిన వాయిసే మన ఎస్జే సూర్య గారికి నచ్చుతుంది. సో ఆ వాయిస్ని ఫిక్స్ చేసి ఆ యాప్ నుంచి వచ్చే అఫీషియల్ మెసేజెస్ కావచ్చు, వాయిస్ ఓవర్స్కి కావచ్చు, మన హీరో వాయిసే ఉంటుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మన హీరోయిన్ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్లోనే లవ్లో పడతాడు. దాని తర్వాత ఆమె లవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ లిక్ అనే యాప్ని, అదే ఈ యాప్ త్రూనే లవ్ చేసుకోవాలి వాళ్ళు అప్పుడున్న టైంకి. సో తనకి దగ్గర అసలు మొబైలే ఉండదు. మరి ఈమె కోసం వాళ్ళ నాన్నకి తెలియకుండా ఒక మొబైల్ తీసుకున్న తర్వాత ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా తన లైఫ్లో జరిగిన చేంజెస్ ఏంటి, అసలు ఈ లిక్ అనే యాప్కి వాయిస్ ఓవరే మన వాసుదైనప్పుడు ఈ లిక్ యాప్ ఓనరు ఎందుకు వాసుని టార్గెట్ చేశాడు, వీళ్ళ లవ్ని ఎందుకు బ్రేకప్ చేయాలనుకున్నాడు, అసలు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు సినిమాని చూడాలి. ఈ సినిమాకి మనకు అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సో డీసెంట్గానే ఉంటుంది, బట్ మనకు సాంగ్స్ అంతా ఏం పెద్ద గుర్తుండవు. ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి ఈ సినిమాలో, బట్ అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు అనమాట. ఒకటి ధీమాని హీరోయిన్ పేరు మీద వచ్చి కొంచెం మ్యూజిక్ కొంచెం పర్లేదు, వినొచ్చు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి రవివర్మన్ గారు యాజ్ డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వర్క్ చేశారనమాట. ఈ సినిమాకి ఒక టాప్ గ్రూప్ వర్క్ చేసేటప్పుడు సో మనం సినిమాని ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి. స్టోరీలో దమ్ముంది, ఎందుకంటే మనం దీన్ని ఒక సినిమాతో కంపేర్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2010లో ఆరెంజ్ మూవీ రిలీజ్ అయింది, రామ్ చరణ్ గారిది, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడున్న జనరేషన్కి ఆ సినిమా అంతగా నచ్చలేదు. ఎందుకంటే అది కూడా ఫ్యూచర్లో ఇలా ఒక పర్సన్ 3-4 మెంబర్స్ని లవ్ చేస్తాడు, వాళ్ళ తర్వాత బ్రేకప్ అవుతుంది, ఏ పర్సన్ తన లైఫ్లో 100% లవ్ చేయలేడు అన్న కాన్సెప్ట్తో వచ్చిన సినిమా అది. 2010-2011 ఆ టైంలో జనాలు అంత ఆ సినిమాని యాక్సెప్ట్ చేయలేదు. అదే సినిమా ఇప్పుడు 24లో, 25లో, 26లో కానీ కమింగ్ ఇయర్స్లో రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ అయినప్పుడు జనాలు ఇచ్చే, ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఇలాంటి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ అలాంటి కోవాకు చెందిందే ఈ సినిమా కూడా. ఇది 2026 ఆడియన్స్కి ఎంత నచ్చిందో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ వచ్చి అప్పుడున్న యూత్ ఈ సినిమాని చూస్తే అప్పుడు రిలీజ్ అయినప్పుడు మాత్రం సూపర్ హిట్ చేస్తారన్న ధీమాగా మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే లవ్లో ఇన్సూరెన్స్ ఉండాలి అన్న కాన్సెప్ట్ చాలా మంచిదే, కాకపోతే దానికి ఒక తల తోక ఉండదు. ఓకే, అండ్ ఇక్కడ ఈ సినిమా మొత్తం అక్కడ ఉన్న యూత్ మొత్తం ఇట్లా చేయి ఓపెన్ చేసి ఆ యాప్ని, అంటే త్రూ మొత్తం మొబైల్ కూడా మనకు ఒక గ్లాస్ లాగానే చూపిస్తారు ఈ సినిమాలో. ఆ చేయి ఓపెన్ చేయగానే మొబైల్ ఓపెన్ అవుతుంది అండ్ ఆ యాప్ ఓపెన్ అవుతుంది, దాంట్లో కనెక్టెడ్ అయినట్లు
డిస్కనెక్ట్ అయినట్లు, లవ్లో బ్రేకప్ అయినట్లు, ఇంకా అసలు వాళ్ళ లవ్లో నిజాయితీ లేదన్నట్లు అన్నీ ఆ యాపే చెప్తా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ లవ్ స్కోర్ అనేది ఒకటి దాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇద్దరు లవర్స్ మధ్యలో. ఆ లవ్ స్కోర్ని బట్టే వాళ్ళ లవ్లు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో ఎంత వీక్గా ఉన్నారో చెప్తుంది ఆ యాప్. కొంతమందికి ఇది రివర్స్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్యలో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నా కూడా నెగిటివ్ చాలా లో స్కోర్ చూపిస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మన హీరోకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ కేసులోనే అవుతుంది. మనోడు చాలా సిన్సియర్గా లవ్ చేస్తాడు హీరోయిన్ని, కానీ ఈ లవ్ స్కోర్ అనేది చాలా తక్కువ చూపించడం వల్ల సో హీరో ఛాలెంజ్ చేస్తాడు మన కంపెనీ ఓనర్ మీద, ఎలాగైనా నీ యాప్ని కొలాప్స్ చేస్తా అని చెప్పేసి. సో దాని తర్వాత ఇంకా ఇదే రెగ్యులర్ యాక్షన్ ఇవి ఉంటాయి. కానీ ఇంకా ఈ సినిమాలో మనకు చాలామంది వర్క్ చేశారు. సో ఈ సినిమాలో మనకు గౌరీ కిషన్ ప్లేడ్ ద క్యారెక్టర్ యాజ్ కల్కి. ఈమె హీరో ఫ్రెండ్ లాగా వాళ్ళ గ్యాంగ్లో ఉంటారు. షారా గారు కూడా మనకు హీరో ఫ్రెండ్ లాగానే వర్క్ చేశారనమాట. గౌరీ కిషన్ గారి యొక్క క్యారెక్టర్, కల్కి క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె యొక్క లవ్ చాలా జెన్యున్గా ఉంటుంది. వాళ్ళిద్దరు ఎప్పుడైతే మీట్ అవుతారో, మన వాసు అండ్ కల్కి మీట్ అయినప్పుడు ఆ యాప్ జెన్యున్ లవ్ స్కోర్ చూపిస్తుంది. కానీ మన హీరో యాక్సెప్ట్ చేయడది, నమ్మడనమాట. ఎందుకంటే మనోడు ధీమాని లవ్ చేస్తుంటాడు కాబట్టి. సో ఆ లవ్ని యాక్సెప్ట్ చేయడనమాట. అండ్ సీనియర్ మోస్ట్ కమీడియన్ యోగి బాబు గారు ప్లేడ్ ద క్యారెక్టర్ యాజ్ జాలీ ప్రభు. ఈయన ఒక ఓపెన్ ఫ్రెండ్ అనమాట ఈ సినిమాలో. అంటే హీరోయిన్ వెనక తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడు హీరోయిన్తో పాటే ఉంటాడు అనమాట. హీరోయిన్ని అందరు లవ్ చేస్తూ ఉంటారు కదా, ఈయన ఒక లాస్ట్ లవర్ లాగా. అందరు ట్రై చేసి అయిపోయిన తర్వాత నేను లాస్ట్గా ఆమెను ట్రై చేసి మ్యారేజ్ చేసుకుంటాను. అంటే బాగా కరువులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీరైతే లవ్ చేసుకోండి, మీ ట్రయల్స్ మీరు చేసుకోండి, నా ట్రయల్స్ నేను చేసుకుంటాను అన్నట్టుంటుంది. ఆయన క్యారెక్టర్ తోటి కొంచెం మనకు అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా ప్యూర్లీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తోటి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా మనకు ఆడియన్స్కి కనెక్ట్ కావాలంటే స్టోరీ లేదంటే స్క్రీన్ ప్లే తోటి ఎంగేజ్ చేయాలి. ఈ సినిమాకు అదొక్కటే మిస్ అయింది అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఉన్నా, మనకు అప్డేట్ ఎంత ఉన్నా, ఏంటంటే మనము ఏదో మిస్ అవుతుంది అని చెప్తాం. ఓవరాల్గా ఈ సినిమా నాకైతే నచ్చలేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇప్పటికైతే ఈ సినిమా నచ్చలేదు. మరి ఫ్యూచర్లో ఒకవేళ 2040లో నేను ఒకవేళ చూస్తే అప్పటికైనా నచ్చుతుంది చెప్పలేము. ఎందుకంటే రంగనాథన్ గారికి ఇది హీరోగా 4th ఫిల్మ్. ఫస్ట్ లవ్ టుడే తోటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా అండ్ దాని తర్వాత వచ్చిన డ్యూడ్ సినిమా, ఈ 3 మనకు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి తెలుగులో అండ్ తమిళ్లో. ఓకే, దాని తర్వాత వచ్చిన 4th ఫిల్మ్ మనకి ఇది లిక్. ఈ సినిమా కూడా మంచిగా సాలిడ్ హిట్ అవుతుందని అనుకున్నా. బట్ నేను రివ్యూ చెప్పేసరికి అఫీషియల్గా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు ఇది ఒక 50+ crores కలెక్ట్ చేసిందని చెప్పేసి. సో అండ్ ఈ సినిమా ద్వారా అయినా తను సక్సెస్ ట్రాక్ని ఎక్కుతుంది అనుకున్న హీరోయిన్ కృతి శెట్టి గారికి ఈ సినిమా కూడా కొంచెం హ్యాండే ఇచ్చింది. సో తను ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది, బట్ ఇప్పటివరకు తనకు ఉప్పిన తర్వాత ఆ రేంజ్లో ఒక సాలిడ్ హిట్ అనేది దొరకలేదు కృతి శెట్టి గారికి. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం అనుకుంటున్నా. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారి యొక్క అటెంప్ట్, ఆయన యొక్క థాట్ మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాని ఆయన భార్య నయనతార గారి ప్రొడ్యూస్ చేశారు. ఒకవేళ మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లిక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. కొంచెం సినిమాని చాలా లేట్గా చూస్తున్నా, కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉన్నా అనమాట. సో ఎప్పుడు చూసినా కానీ సినిమా చూసిన తర్వాతనే రివ్యూ పెడుతున్నా జెన్యూన్గా. సో మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.